నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఈశ్వరార్పణమస్తు. జూన్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా నెలంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలి గురుగారు? జూన్ నెలలో ధనుసు రాశి వారి గురించి తెలుసుకోవడానికి ముందుగా మూలా నక్షత్ర 4 పాదాల వారు, అదేవిధంగా పూర్వాషాఢ 4 పాదాల వారు, ఉత్తరాషాఢ 1వ పాదం వారు కూడా ఈ ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు. ధనుసు రాశి వారు వీరేమిటంటే మీరు చెయ్యాలనుకున్నటువంటి విధానం క్లియర్గా కనబడుతుంది, కానీ వెళ్ళేటువంటి మార్గంలో మసగబారడం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంటే వెళ్ళేటువంటి దారి సరిగ్గా కనబడదు. అంటే ఆ దారిలో వెళ్ళేటప్పుడు ముళ్ళుంటాయా, పూలపానుగు ఉంటుందా, లేకపోతే రాళ్ళు ఉంటాయా అనేటువంటి సందిగ్ధంతో కూడుకుని మీరు ప్రయాణం చేయాలి. నాయనా నువ్వు అలా కాదు, ఈ విధంగా వెళ్ళు, నువ్వు సుఖప్రయాణం జరుగుతుంది అని చెప్పగలిగితే ఈ ధనుసు రాశి వారికి, అలా చెప్పగలిగితే వారు అనుకున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అయ్యేటువంటి అవకాశం ధనుసు రాశి ఎప్పుడు జరుగుతున్నట్టుంది. వీరి ఆలోచన ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది, కానీ ఆచరించడానికి ఆయువులు దొరకవు, అస్త్రాలు దొరకవు. అటువంటి అస్త్ర ప్రయోగాలు చేసుకోవడానికి మాత్రమే ఈ యొక్క వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, జూన్ 8 తర్వాత నుంచి 22 వరకు అద్భుతమైనటువంటి అవకాశం, గోల్డెన్ ఛాన్స్ అని చెప్పచ్చు. వీరికి ఇప్పటి వరకు ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఉద్యోగం కానీ, ఒక ప్యాషన్ కానీ ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన అవకాశం కలుగుతుంది. దాన్ని వీరు అందిపుచ్చుకుంటే కనుక జాతకం మారుతుంది. ఇక ఆడవారు చాలా జాగ్రత్తగా మీ మాటని వదులుకోవాలి. మీ మాట ఎదుటి వ్యక్తి యొక్క మనసును గాయం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ధనుసు రాశిలో విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరు నాకేంట్లే అన్నీ వచ్చేస్తాయి అన్న ఒక హైక్యూ లెవెల్ పెరగడం అనేటువంటిది ఏర్పడుతుంది. గురుస్థానం అనేటువంటిది కొంచెం స్థానం చెందడం వల్ల అతని యొక్క స్థితి మారుతుంది. అంతే తప్ప ఇదంతా కూడా భగవంతుడు నిన్ను కరుణిస్తున్నాడు అనేటువంటి సంకేతం మరిచిపోయి ప్రవర్తించడం. విద్యార్థులు, రాజకీయంలో ఉన్నవారు మీ మాట వల్ల ఎప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే గుర్తించలేదో ఆయనే ఉండాలి క్యాబినెట్లో, ఆయన వల్లే ఇన్నే అవుతాయి, ఆయన లేకపోతే మనం ఉండం అన్నటువంటి స్థాయి మారుతుంది. అయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి సుఖప్రసవం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు కలగవు. వివాహంకి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి మంచి అవకాశం. అందులోనూ ధనుసు రాశిలో వివాహయుక్తం చూస్తున్నవారు తమ స్వగృహం నుంచి పడమట భాగంలో ఉన్నటువంటి సంబంధాలు చూసుకోండి. మంచి అబ్బాయి అమ్మాయికి తగ్గట్టుగా, లేదా అబ్బాయి అయితే అమ్మాయి అబ్బాయికి తగ్గట్టుగా, ఇలా వారు అనుకూలమైనటువంటి వాతావరణమైన అమ్మాయి ఈ జూన్లో వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇక కోర్టు వ్యవస్థలు కానీ, ఆకస్మికమైన ధనం కానీ ఎవరైతే ఉన్నారో వారికి అంత ఆశాజనకంగా కనబడదు. ఎందుకంటే ఇంతకు ముందు చేసి విసిగిపోయేటువంటి అవకాశమే కనబడుతూ ఉంటుంది. ఇక ఎవరైతే సినీ రంగంలో ఉంటారో వారి గుర్తింపు లభిస్తుందే కానీ పోనీ మళ్ళీ ఒకసారి చూద్దాం, ఇతన్ని పక్కన పెట్టండి అని మీ యొక్క వ్యవస్థను ఆపుతారు. కానీ జూన్ నెలాఖరికి ఆ యొక్క సరే ఇతను కూడా తీసుకొచ్చేయండి అని చెప్పే వ్యవస్థ నడుస్తుంది. సాంగీతమైనటువంటి కార్యక్రమాలు కానీ, సంస్కృతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే వారికి పేరు పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఒక స్థాయికి వస్తాయి సంగీతంలో కానీ ఈ కళాకారులకి. విద్యార్థుల్లో ఒక వ్యవస్థ రావడం వల్ల కాస్త ఒడిదుడుకులు అనేటువంటి ఏర్పడుతూనే ఉంటాయి. వారు కొంచెం జాగ్రత్త పడాలి. భూ సంబంధితమైన వారు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, నూతన వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు కానీ జూన్ 8 తర్వాత శ్రీకారం చుట్టండి, మంచి అవకాశాలు ఏర్పడతాయి. తదనంతరము ఎవరైతే భార్యాభర్తల మధ్య కీచులాట ఇబ్బందులు ఉంటాయో వారు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నువ్వెంత అనే మాట వదులుకోవడం వల్ల మధ్యలో పెద్ద మనుషులు వచ్చినా కూడా అది తెగదు అని చెప్పి వాళ్ళని వదిలేసేటువంటి అవకాశమే ఎక్కువ కనబడుతుంది. వీరు విదేశాలకు ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో జూన్ 16 నుంచి చక్కగా ఏదన్నా శివాలయంలో చండీ ప్రదక్షిణ గావించి ఈశ్వరుడి దగ్గర తెల్లటి పుష్పం పెట్టి అప్పుడు మీరు విదేశానికి శ్రీకారం చుట్టండి. అంటే కొత్తగా వీసా అప్లై చేయడం అని కానీ, లేకపోతే పాస్పోర్ట్స్ కానీ అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టేవారిని ఈ టైంలో చేయండి. మంచి అవకాశం అందిపుచ్చుకునేటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఇక ఎవరైతే తాను అనుకున్నటువంటి పనులు సరిగ్గా జరగడం లేదో,
అబ్బా ఈ నెలలో మనం కొంచెం మార్పు చెందాలి అనుకుంటున్నారో వీరు ప్రతినిత్యము కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి వేప కలిసి ఉన్నటువంటి చుట్టు మొదట్లో కాస్త పంచదారను ఉంచి ఎర్రటి దారాన్ని తీసుకుని వాటి చుట్టూ 21 ప్రదక్షిణ చేస్తూ కట్టి ఓం భం భైరవ మహాదేవ నమో నమః అని చెప్పుకుని చుట్టుకోవడం వల్ల మీ స్థితి ఏదైతే అవకాశం రావడం పెద్ద విషయం కాదు, వచ్చిన దాన్ని మనం నిలబెట్టుకోవడం విషయం. ఆ నిలబెట్టుకోవడానికి సాక్షాత్తు భైరవ స్వామి వారు మనకి రక్షగా ఉంటారని లెక్క. ఈ ప్రయోగం చేయడం వల్ల చక్కటి ఫలితాలు ప్రతినిత్యము చేయండి, చక్కటి ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. ఇక ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఒక స్థాయి, అంటే నేను ఇప్పుడు ఉన్నదాన్ని మించి ఇంకొంచెం స్థాయిలోకి వెళదాం అనుకుంటున్నాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు జూలై తర్వాత ప్రయత్నాలు ఏవన్నా సరే, ఇప్పుడు మాత్రం అవకాశం మీ దగ్గరికి వస్తుంది. ఆ అవకాశం ఎప్పుడు నిలబెట్టుకోవాలి? జూలైలో నిలబడేటువంటి స్థిరత్వం ఏర్పడే అవకాశం చూద్దాం. సో ఆర్థిక స్థితిగతులు కూడా ఇంకొక నెల టైం పడుతుంది. ఒక నెల టైం పడుతుంది, బాగానే ఉంటుంది. అవకాశం వచ్చేస్తాయి, ఆ అవకాశాలు నిలబడ్డం వచ్చేస్తుంది, రావడం 100 రూపాయలు కావాలని 100 రూపాయలు వచ్చేస్తాయి. ఆ దాన్ని ఎలా వినియోగించుకోవాలని జూలై ఈ స్థితి అప్పుడు ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారికి మంచి మిశ్రమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి. మహా అద్భుతమైనటువంటి అవకాశం జూన్ 8 నుంచి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి వ్యవస్థని కానీ చాలా జాగ్రత్తగా చెప్తున్నాను, 1-2 సార్లు నాలికతో మాట జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీరు ఏ మాట అన్నా సరే చిన్నగా తప్పుగా మాట్లాడారు అనే విషయం ఎదుటివాడు గ్రహించగలిగితే ఈ నెలలో మనం ఏం చేయలేం. కానీ అవకాశం వస్తుంది కదా, కాస్త ఒదిగి ఉండండి, మంచి ఫలితం చెట్టు బాగా ఎదిగి మనం మహావృక్షం అయిపోయేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు ఏమైనా జరిగే అవకాశం కనిపిస్తుంది గురుగారు? జరిగితే కనుక వాళ్ళతో ఎలా మసలుకోవాలంటారు వీళ్ళు? ధనుసు రాశి వారికి కొత్త ఫలితాలు అనేటువంటిది జూలై 20వ తారీఖు తర్వాత నుంచి ఏర్పడతాయి. వీరితోటి ఎప్పటిలాగే నాకు ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకుందాం అనేటువంటివి చేయకండి. ఎందుకు అనంటే మీరు మాట్లాడేటువంటి విధానంలో తప్పు వెంచి మిమ్మల్ని అణగదొక్కడానికే చూస్తుంటారు. 20వ తారీఖు ఎంత ఆప్తులైనా దూరంలో విడిపోయినటువంటి బంధువులు ఎవరున్నారో వాళ్ళు వస్తారు. అందుకోసమే మొదటి నుంచి నాలికంతో వచ్చేటువంటి ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడింది అనేది. ఎందుకంటే ఇంతకుముందు విడిపోయినటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ రిలేషన్ అన్నా కానీ మళ్ళా మిమ్మల్ని కలుపుకోవడానికి వస్తారు. కలుపుకోవడానికి వచ్చాడు కదా అని చెప్పి జరిగినటువంటి విషయాలన్నీ అతను చెప్పడం వల్ల మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే మాట చాలా క్లియర్గా స్పష్టంగా మాట్లాడుకోండి తప్ప ఒక్క అక్షరం కూడా దొల్లకుండా చూసుకోండి. సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటేనే వాటికి ఉపయోగం కదా. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు మరి వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోవడానికి, ఆ మాట దొరలకుండా ఉండడానికి ప్రతినిత్యము కూడా కొబ్బరి నూనెతో 5 రకాల ఒత్తులతో దీపారాధన చేయాలి. అది కూడా వెంకటేశ్వర స్వామి వారి అభిముఖంగా దీపారాధన చేయడం చాలా మంచిది. ఒకవేళ అలా దీపారాధన చేయడానికి కుదరడం లేదండి అనుకున్నవారు 2 తులసి దళాలు తీసుకుని కళ్ళకద్దుకుని నీళ్ళల్లో ఉంచి గోవిందనామస్మరణలు కానీ ఖచ్చితంగా, లేదా నృసింహ మహామంత్రాన్ని కానీ చెప్పుకొని ఆ నీటిని వీరు స్వీకరించేయడం వల్ల మీరు అనుకున్న పనులు అవుతాయి. మీ యొక్క మాట దొరలకుండాను, అదేవిధంగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి, అదేవిధంగా వచ్చినటువంటి దూర స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండడానికి ఈ పరిహారాలు సరిపోతాయి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి దైవారాధన విషయాలు ఎలాంటి రెమెడీస్ అవసరం గురుగారు వీళ్ళకి? ధనుసు రాశి వారు ఈ నెలంతా కూడా నారాయణ్ణి ధ్యానించడమే ప్రధానమైన విషయం. ఎప్పుడైతే నారాయణ రక్షిస్తున్నారో మాట, స్థితి, జ్ఞానము, బుద్ధి అన్నీ కూడా ఏకత్వంలో ఏర్పడుతూ ఉంటాయి. గోవిందనామస్మరణ లేదా నమో నారాయణాయ నమః అని కానీ, లేదంటే కనుక మీకు తెలుసు నృసింహాయ నమః అనేటువంటిది కానీ చెప్పడం చాలా మంచిది. సో ఓవరాల్గా ఈ జూన్ నెలలో ధనుసు రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ఈశ్వరీయ అర్పణమస్తు.